అని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వామపక్ష నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వామపక్ష నాయకులు నారాయణ, మధు, రామకృష్ణని అరెస్టు చేశారు పోలీసులు. దీంతో కరువు సహాయంపై 24న రాయలసీమ బంద్కు వామపక్షాలు పిలుపునిచ్చారు. కరువు సీమను ఆదుకోవాలని, రైతులకు ఉపాధి కూలీలు చెల్లించాలని అనంతపురం కలెక్టరేట్ వద్ద సీమ బైఠాయింపు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వామపక్ష నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వామపక్ష నాయకులు నారాయణ, మధు, రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కరువు సహాయంపై 24న రాయలసీమ బంద్కు వామపక్షాలు పిలుపునిచ్చారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, ప్రస్తుతం అనంతపురం కలెక్టరేట్ వద్ద పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనస అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద రాయలసీమలో నెలకొన్నటువంటి కరువు జిల్లాలను మొత్తం ఆదుకోవాలని, అదేవిధంగానే ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని నిరసన వ్యక్తం చేస్తూ అనంతపురం కలెక్టరేట్ వద్ద 48 గంటల పాటు సీమ బైఠాయింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ రోజు ఈ సీమ బైఠాయింపు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులుగా మారింది. ప్రధానంగా 48 గంటల పాటు ఇక్కడ బైఠాయింపు చేపట్టినప్పటికీ కనీసం ప్రభుత్వంకి కించెత్తు బాధ్యత కూడా లేకుండా తీవ్రంగా నిర్లక్ష్యంగా వస్తుంది. కనీసం ఆందోళనకు దిగాము. ఇంత పెద్ద ఎత్తున ఎండలు, అదేవిధంగా ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు కనీసం ఉపాధి హామీ కూలీలకు డబ్బులు అందడం లేదు, కనీసం కూలీ కూడా గిట్టడం లేదు, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. అసలు పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితుల్లో కరువుతో ప్రజలు ఇక్కడ బతుకు ఈడ్చలేక ఇతర ప్రాంతాలకు వెళ్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అదేవిధంగా 48 గంటల్లో ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దలు, మంత్రులు తమ వద్దకు వచ్చి సమాధానం ఇవ్వాలని ఇప్పటి 2 రోజులుగా వామపక్షాలు హెచ్చరిస్తూ ఇక్కడ బైఠాయింపు చేపట్టాయి. అయితే ఎవరు కూడా ప్రతిస్పందించకపోవడంతో ప్రభుత్వం నుంచి కానీ మంత్రుల నుంచి కానీ ఈ రోజు మొత్తం సిపిఐ జాతీయ నాయకులు రామకృష్ణతో, సిపిఐ జాతీయ నాయకులు నారాయణతో పాటు, అదేవిధంగానే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఏపీ కె రామకృష్ణ, అదేవిధంగానే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, వీరందరూ కూడా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలతో అనంతపురం కలెక్టరేట్ లోనికి చొచ్చుకెళ్లేందుకు కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ఒక్కసారిగా నెలకొన్నటువంటి ఈ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి. ప్రధానంగా అనంతపురం కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు సిపిఐ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే అదే స్థాయిలో పోలీసుల బలగాలను కూడా ముందస్తుగా స్పెషల్ పార్టీ పోలీసులు, అదేవిధంగానే అన్ని రకాల చర్యలు తీసుకున్నటువంటి చేసుకోకుండా తీవ్ర స్థాయిలో అడ్డుకున్నారు. రోప్ పార్టీలు, స్పెషల్ పార్టీ పోలీసులు, అదేవిధంగా వీళ్ళందరినీ కూడా అక్కడ మోహరింపు చేసి వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగానే ఏదైనా వాటర్ తీవ్రమైనటువంటి పరిస్థితులు నెలకొంటే ఆ వజ్రవాయనాన్ని ఉపయోగించి వాటర్ క్యానన్లు కూడా ప్రయోగించేందుకు, అదేవిధంగానే టీయర్ గ్యాస్ కూడా ప్రయోగించేందుకు పోలీసులు మొత్తం సిద్ధంగా ఉండి అక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు ఆ నాయకులను, కార్యకర్తలను నిలిచికెళ్లి పోలీసులు ప్రత్యేకంగా అక్కడైతే ఏవైతే వాహనాలను సిద్ధం చేసి ఉంచారో ఆ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసేందుకు వాటిలోకి వేసుకొని అనంతపురంలో ఉన్నటువంటి 1 టౌన్ పోలీస్ స్టేషన్, అదేవిధంగానే 2 టౌన్ పోలీస్ స్టేషన్, వివిధ పోలీస్ స్టేషన్లు తరలించారు. ఈ క్రమంలోనే కడప జిల్లా సిపిఐ కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, అదేవిధంగా కొంతమంది నాయకులకు తీవ్ర స్థాయిలో ఒకరికొకరు వాగ్వాదం చేస్తుంది. ఒకరికొకరు తీవ్ర తోపులాటకు గురయ్యారు. తీవ్ర ఉద్రిక్తత, అసలు తీవ్రమైనటువంటి ఎండ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో దొరికిన వాళ్ళని ఎక్కడికక్కడ వాళ్ళని ఒకవైపు పోలీసులు లాక్కుంటూ జీపుల్లో తీసుకెళ్లేటువంటి పరిస్థితి, అరెస్ట్ చేశారు. నారాయణతో పాటు, జాతీయ నాయకులు నారాయణతో పాటు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకున్నటువంటి గుజ్జల ఈశ్వర మరీ వచ్చి కలెక్టరేట్ లోనికి చొచ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో
పోలీసులకు ప్రత్యేక పోలీస్ బలగాలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఒకరికొకరు తీవ్రమైనటువంటి తోపులాటకు గురి తొక్కిసలాటకు గురి కావడంతో బుద్ధుల ఈశ్వర అక్కడికక్కడే కింద పడిపోయాడు. మొత్తం అసలే తీవ్రమైనటువంటి ఎండ వేడిమి ఈ నేపథ్యంలో చెమటతో పూర్తిగా నిండిపోయి అక్కడ సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వెంటనే అక్కడే ఉన్నటువంటి ఈ సిపిఐ కార్యకర్తల నాయకులు కూడా అందరూ కూడా ఈశ్వరని అక్కడ నుంచి తీసుకెళ్లి పక్కన పడుకోబెట్టి సత్వర వైద్యం అందించారు. అదేవిధంగానే అతన్ని అనంతపురం నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి సిపిఐ నాయకులు కార్యకర్తలు పోలీస్ జీప్ లోనే తరలించి అక్కడికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడని వైద్యులు చెప్తున్నప్పటికీ అతనికి తీవ్ర కొంత శ్వాస సంబంధమైన ఇబ్బంది కూడా ఉండడంతో గ్యాస్ ను కూడా అమర్చారు. మొత్తం పైన పరిస్థితి అయితే అదుపులోనే ఉందనేటువంటి విధంగా వైద్యులు చెప్తున్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్యనే మహిళలను కూడా పెద్ద ఎత్తున సిపిఐ కార్యకర్తలు మహిళా నాయకులు కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి అనంతపురం పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లారు. ప్రస్తుతం సిపిఐ జాతీయ నాయకులు నారాయణతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు వీరందరూ కూడా అనంతపురంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్. రైట్ రసూల్, థ్యాంక్ యూ. అనంతపురం కలెక్టరేట్ వద్ద వామపక్ష నేతల అరెస్టుపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. కరువు కోరల నుంచి రక్షించాలని డిమాండ్ చేస్తూ 48 గంటల పాటు అనంతపురం కలెక్టరేట్ వద్ద సీమ బైఠాయింపు కార్యక్రమం చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ రోజు అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చూస్తున్నాం మనం ప్రస్తుతం కలెక్టరేట్ వద్ద జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితి. పోలీసులు ఎక్కడికక్కడ కార్యకర్తలను నాయకులను అరెస్ట్ చేసి జీపుల్లో తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు కార్యకర్తలకు అదేవిధంగానే పోలీసులకు సిపిఐ కార్యకర్త నాయకుల వద్ద పెద్ద ఎత్తున తోపులాట జరుగుతుంది. ఇప్పటికే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, అదేవిధంగానే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, అదేవిధంగానే సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్, అదేవిధంగా రాంభూపాల్, ఈ విధంగా పెద్ద ఎత్తున కడప జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, చిత్తూరు జిల్లా కార్యదర్శి రామారాయణ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్లకు తరలిస్తున్నారు. ప్రధానంగా అనంతపురం, అదేవిధంగానే కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలో వ్యాప్తంగా మొత్తం కరువు కోరలు నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి నాయకులకు కార్యకర్తలకు మధ్య ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఒకసారి గమనిద్దాం. అయితే ఎవరినన్నా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దామంటే ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేసేందుకు కూడా ఇక్కడ కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఒకసారి సిపిఐ కార్యకర్తలు నాయకులను అడిగి తెలుసుకుందాం. ఇవాళ రాయలసీమ జిల్లాలుగా రైతులు పడుతున్నటువంటి బాధ వర్ణనాతీతంగా ఉంటాయంటే కూడా ఏమాత్రం స్పందించని సీఎం ప్రభుత్వము గద్ద దిగుతేనే కానీ రైతులకు మంచి జరగదని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజు వాళ్ళకు రైతులకు సరైన వనరులు లేవు, వర్షం లేదు, కనీసం పంటకు పండిన గిట్టుబాటు ధర లేదు. రైతుల పని చాలా అక్రందంగా ఆవేదనగా ఉంది. కాబట్టి ఈరోజు రైతుల సమస్య పైన ఉభయ పార్టీలు రెండు కూడా స్పందించి ఇదే విధంగా ఒకవైపు తాము శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. ఖచ్చితంగా అనంతపురం, అదేవిధంగా పూర్తిగా కరువు జిల్లాలు కడప, కర్నూలు, చిత్తూరు ఇవన్నీ కూడా కరువు కోరలో చిక్కున్నటువంటి పరిస్థితి. కనీసం తాగునీటికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో తాము శాంతియుతంగా ఇక్కడ బైఠాయింపు కార్యక్రమం చేపట్టి ఆందోళన చేస్తున్నప్పటికీ ఏమాత్రం తాము ఇక్కడ బైఠాయింపు కార్యక్రమం చేపట్టారు. సిపిఎం వామపక్ష నాయకులందరూ కూడా కలెక్టరేట్ లోనికి చొచ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కలెక్టరేట్ వాళ్ళకి అక్కడ వెళ్ళి కలెక్టర్ అదేవిధంగా అధికారుల దృష్టికి రాయలసీమ జిల్లాల కరువు సమస్యను తెలుసుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఏమాత్రం వాళ్ళు ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈ విధంగా తాము ఇక్కడ ఆందోళన కూడా చేయాల్సి వచ్చింది అనేటువంటి నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మొత్తం చూస్తాం. మొత్తం పైన అనంతపురంలో 48 గంటల పాటు సిపిఐ, సిపిఎం వామపక్ష నాయకులు చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమం ఈరోజు కలెక్టరేట్ ముట్టడితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకి వచ్చిందనేటువంటి విధంగా చెప్తారు. అదేవిధంగానే ఇక్కడ ప్రత్యేక పోలీస్ బలగాలకు సిపిఐ, సిపిఎం నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం జరిగింది. నాయకులు కార్యకర్తలను కూడా ఇక్కడ నుంచి ఈడ్చికెళ్తూ జీపుల్లో పోలీసులు తమ జీపుల్లో తీసుకెళ్లి ఇక్కడ పోలీస్ స్టేషన్లకు తలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ అనంతపురం నగరంలో కలెక్టరేట్ వద్ద నెలకొన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రాచకొండ